పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఆక్వా రైతులు రోడ్డెక్కారు. పూలపల్లి వై జంక్షన్ సెంటర్లో ప్రధాన రహదారిపై రొయ్యలు పారబోసి నిరసన తెలిపారు. క్రాప్ హాలిడేకి సిద్ధమంటూ భారీగా మానవహారం చేపట్టారు. ఫీడ్ ఎక్స్పోర్ట్ సిండికేట్ల నిరంకుశం నశించాలని డిమాండ్ చేశారు. మెడకు ఉరితాళ్లేసుకుని నిరసన వ్యక్తం చేశారు. రైతుల ఆందోళనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. భారత్ క్షీరారామ సంఘం ఆధ్వర్యంలో కూడా పాలకొల్లులో ఆక్వా రైతులు ఆందోళన బాటపట్టారు. ఇక్కడ ఉన్నటువంటి రైతు సంఘం నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా ఈ రోజు మీరు ఉరితాళ్లతో రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది, ఎందుకంటారు? ఈ ప్రధాన మీ డిమాండ్స్ ఏంటారు? ఇవాళ ఆక్వా రైతుని ఉరేసుకుని చచ్చిపోమన్న పరిస్థితికి ఇవాళ ఈ ప్రాసెసింగ్ ప్లాంట్ సిండికేట్ తీసుకొచ్చినాయి. లేకపోతే ఎప్పుడైనా సరే ఒక సంఘానంగా ఒక రిప్రజెంటేషన్ రూపంగా అందరికీ కలెక్టర్ గారికి కానీ లేదా మంత్రులకు కానీ ఇలాగ మా ఇక్కడ మంత్రి గారు కూడా గతంలో వాళ్ళందరికీ ఇచ్చేవాళ్ళు. కానీ ఆ స్థాయి దాటిపోయి ఎవరు ఆక్వా రైతు ఉరి వేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు. కాబట్టి ప్రభుత్వానికి ఈ రకంగా అయినా సరే దీని మీద తెలియజేయాలి, రైతు బాధనే ప్రభుత్వం అర్థం చేసుకోవాలని చెప్పేసి మాకు ఒక ఆలోచన తప్ప వేరే ఆలోచన. ఈ రేట్లు తగ్గించేసి ఈ ఎండలు చూపించి వాతావరణం చూపించి రైతులను బెంబేలు పెట్టేసి ఇలా సాగిస్తున్నాయి. ఆ ఆటలు కట్టి పెట్టకపోతే రైతులు పంట విరామంగా దిశగా కానీ మరొక రకంగా ఆందోళన దిశగా కానీ రాష్ట్ర స్థాయిలో అందరూ అన్ని సంఘాలు కూడా ఏకమయ్యి భవిష్యత్తు నిర్ణయం చేస్తాం. రైతులు రోడ్డు ఎక్కారంటే వాళ్ళలో ఉన్న కష్టాలన్నీ కూడా ప్రభుత్వాలు అలక్ష్యం చేస్తున్నాయి కాబట్టి, నిర్లక్ష్యం చేస్తున్నాయి కాబట్టి ఈరోజు రైతు రోడ్డు ఎక్కాల్సి వచ్చింది. అంటే మేము ఏ ప్రభుత్వం వచ్చినా కోరేది ఒకటే, మీరు రైతుల పక్షాన్ని నిలవండి, రైతులకు ఉన్న సమస్యలు అధ్యయనం చేయండి, అప్పుడు పరిష్కారం దొరుకుతుంది. కానీ మీరు కొంతమంది కొన్ని సిండికేట్ వ్యవస్థలు మాట్లాడి మీరు వ్యవస్థ నడిపితే మాత్రం ఎప్పుడు కూడా రైతులకి న్యాయం జరగదు. మరి కొన్ని రోజుల్లో ఖాళీ సమయాల్లోనే వాళ్ళు నచ్చిన రేటు కొనుగోలు చేస్తూ ఉన్నారు. మరి వేసవికాలం వచ్చిందంటే సరుకులు ఫుల్గా వస్తాయి. మరి వర్షాకాలం శీతాకాలం రోజుల్లోనేమో రొయ్యల రేట్లు పెంచి రైతులకు ఆశ చూపిస్తున్నారు. సరుకులు వచ్చిన తర్వాత ఉత్పత్తి ఎక్కువైపోయిందని మిగులు కారణం చూపించి ఈవేళ కొనుగోలు చేయకోకుండా రైతులను అడ్డువిరిచే చర్యలు ఏకపక్షంగా చేస్తూ ఉన్నారు. రైతులు ఒక్కసారి క్రాప్ హాలిడే ప్రకటించినట్లయితే దీని మీద ఆధారపడిన వేలాది మంది కార్మికులు శ్రామికులు రోడ్డు మీద పడిపోయే పరిస్థితి వస్తుంది. ఇంతకుముందు 70 కౌంట్కి 30 రూపాయలు ఉండేది, 60 కౌంట్కి 20 రూపాయలు ఉండేది, అన్ని కౌంట్లకి వేరియేషన్ ఉండేది. 40 కౌంట్కి 50 రూపాయలు ఉండేది. ఈ 220 కాదు, యాక్చువల్గా 50 రూపాయలు కాదు, 70 రూపాయలు రైతు నష్టపోయినట్టు తరుణం అని. ఈరోజు రైతు ఈ వేసవి కాలంలో ఏదో డెడ్లు వస్తున్నాయి, చెరువు పట్టాలంటే ఎవరు పట్టే నాదుడే లేడు. పాలకులు కళ్ళు తెరవకుంటే కూడా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాము, క్రాప్ హాలిడేనే తమకు దిక్కని చెప్పి అన్నదాతలు కూడా స్పష్టం చేసుకొచ్చి కూడా కనపడుతుంది. ఈ నరేష్తో రాజు సాక్షి పాలకొల్లు నుంచి.